హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలాని రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్కి మించిన టేస్ట్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో తెలియాలంటే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ వచ్చేసి 400 grams పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే క్యూబ్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 teaspoon సాల్ట్, అలాగే ఒక 1/2 teaspoon పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 teaspoon వరకు కారం కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 teaspoon వచ్చేసి పెరుగు వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న కారం, ఉప్పు, పసుపు, పెరుగు ఇదంతా కూడా పన్నీర్కి బాగా పట్టేలాగా లైట్గా కలిపేసుకోండి. ఎక్కువగా కలిపేస్తే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. ఇలా బాగా కలిపేసి మూత క్లోజ్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అంతలోపు మనం ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక 2 teaspoons ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక 2 చిన్న చెక్క ముక్కలు, అలాగే బిర్యానీ ఆకు ఒక 3 నుంచి 4 ఇవన్నీ వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 teaspoon వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు జీలకర్రను కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఒకసారి బాగా కలిపేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజ్ టొమాటోస్ని కూడా ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకోండి. మీడియం సైజ్ టొమాటోస్ అయితే ఒక 3 తీసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి మూత క్లోజ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి కలిపేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 8 నుంచి 10 జీడిపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1 teaspoon వరకు తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మనకి టొమాటోస్ ఇంకా ఆనియన్స్ కాస్త సాఫ్ట్ అవ్వడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 3 నుంచి 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. చూడండి, మనకి ఇప్పుడు టొమాటోస్ ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయి మెత్తపడ్డాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 teaspoon కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 teaspoon ఉప్పు. ఇప్పుడు ఈ కారం, ఉప్పు ఇవంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మనం ఈ టొమాటో, ఆనియన్స్ ఇదంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి ఒక 1 teaspoon వరకు బటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బటర్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని, కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఈ పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇంకా అదే కడాయిలోకి ఇంకొక 1 teaspoon బటర్ వేసుకోండి. ఈ బటర్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక 2 tablespoons వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక 2 tablespoons వరకు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనకి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన ఏమైనా ఉంటే అంత పోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 teaspoon పసుపు వేసుకోండి. అలాగే ఒక 1/2 teaspoon కారం కూడా వేసుకోవాలి. ఒక 1 teaspoon వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇవన్నీ కూడా మసాలాలోకి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని మనకి మసాలాలో అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇంకా మూత ఓపెన్ చేసి ఇందులోకి ఒక 2 teaspoons వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 100 ml వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలిపేసి నేను ఇక్కడ కొద్దిగా కలర్ వేసుకుంటున్నాను, ఫుడ్ కలర్. మనకి రెస్టారెంట్ స్టైల్ ఇంకా అట్రాక్షన్ రావడం కోసం ఇలా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోని కాస్త దగ్గరకు అయ్యేంత వరకు బాగా మరగనిస్తే సరిపోతుంది. చూడండి, కాస్త చిక్కబడింది కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు
అలాగే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం లైట్గా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని కాస్త నెమ్మదిగా మనం వేసుకున్న గ్రేవీలో అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కసూరి మేతిని ఇలా నేను చూపించిన విధంగా కాస్త చేతిలో తీసుకొని బాగా నలిపేసి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసేయండి. ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. ఇలా లైట్గా కలిపేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఇంకా ఉప్పు కాస్త తక్కువగా అనిపిస్తే మళ్ళీ ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఫైనల్గా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేస్తే ఇంకెప్పుడు రెస్టారెంట్ నుంచి తెచ్చుకోరు. చూడండి, నేను ఇక్కడైతే చపాతీతో సర్వ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రుమాల్ రోటీ, బటర్ నాన్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చూపించిన ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పన్నీర్ బటర్ మసాలాని ఆనియన్స్ ఇంకా లెమన్తో టేస్ట్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.